మీకు మనీది వన్ సైడ్ మాత్రమే తెలుసు, లగ్జరీ, ఫన్, కార్స్, కాస్ట్లీ ఐటమ్స్. కానీ ఇప్పుడు సొసైటీ మీకు తెలియకుండా దాచిన ఆ డార్క్ సైడ్ని నేను చెప్తా. మనీ లుక్స్ లైక్ బ్లెస్సింగ్ బట్ యాక్చువల్లీ పాయిజన్. మరి ల్యాగ్ లేకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. చాప్టర్ 1, స్వీట్ పాయిజన్. మనీ ఈజ్ లైక్ చాక్లెట్, టేస్ట్ స్వీట్, గివ్ హ్యాపీనెస్. కానీ ఆ చాక్లెట్లో డేంజరస్ పాయిజన్ ఉంటుంది. ఎలా అంటారా? సరే, మీరు కష్టపడి చదువుకుంటారు, జాబ్ బిజినెస్ చేస్తారు, లైఫ్ మొత్తం మనీ వెనకాల ఉరుకుతూ ఉంటారు. రిలేషన్స్ని బ్రేక్ చేస్తారు, ఫ్యామిలీని ఇగ్నోర్ చేస్తారు, ఫ్రెండ్స్ని బ్రేక్ చేస్తారు జస్ట్ ఫర్ మనీ. సరే, మొత్తానికి చాలా డబ్బును సంపాదించారు అండ్ సడన్గా చనిపోతారు. లిటరల్లీ 1 రూపీ కూడా మీతో తీసుకెళ్ళలేరు. మరి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్నింగ్ బిహైండ్ మనీ? దానికోసం మన హెల్త్ని, పీస్ని అన్నిటినీ లూజ్ అవుతున్నాం. చాప్టర్ 2, సైలెంట్ ప్రిజన్. సొసైటీ ఒక జైల్ని బిల్డ్ చేసింది. వాల్స్ పేరేంటో తెలుసా? మనీ. అండ్ 99% ఆఫ్ పీపుల్ ఈ జైల్లో పడిపోయారు. ఎందుకంటే ఆ జైల్ని అంత మంచిగా డెకరేట్ చేశారు. సాలరీ, లగ్జరీస్ విత్ ఈఎంఐ. మీరు ఫ్రీడమ్లో ఉన్నారు అనుకుంటున్నారు, బట్ యాక్చువల్లీ ప్రిజన్లో లాక్ అయిపోయి ఉన్నారు. చాప్టర్ 3, ఇల్యూజన్ ఆఫ్ ఓనర్షిప్. మీరు హౌస్ కొన్నారు, కార్ కొన్నారు, ప్రౌడ్గా చెప్పుకుంటారు నా ప్రాపర్టీ. బట్ నిజమేంటి? ఒక డిజీజ్, ఒక యాక్సిడెంట్, ఒక పెన్ సిగ్నేచర్, అంతా వ్యానిష్. మీరు ఓనర్ కాదు, టెనెంట్స్. ఈ ప్రపంచంలో ఉన్న దేనికి మీరు ఓనర్ కాదు, లిటరల్లీ మీ బాడీకి కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. ఒక టైం కోసం వచ్చాం, ఆ టైం అయిపోగానే వెళ్ళిపోతాం. వీఆర్ జస్ట్ అండ్ టెనెంట్. ఇంకా మీ దగ్గర ఉన్న అన్నిటివి మీవే అనుకుంటే నాదే ఈ లోకం అంతా అనుకున్న వాళ్ళు అందరూ లాస్ట్కి ఏమయ్యారో మీకు తెలుసు. చాప్టర్ 4, ఎండ్లెస్ హంగర్. మనీ ఓషన్లా ఉంటుంది. ఎంత ఎక్కువ తాగితే అంత దూపు అవుతుంది. ల్యాక్స్ వచ్చాయంటే క్రోర్స్ కోసం హంగర్ స్టార్ట్ అవుతుంది. క్రోర్స్ వచ్చాయంటే బిలియన్స్ కోసం హంగర్ స్టార్ట్ అవుతుంది. ఈ హంగర్ ఎప్పటికీ తీరదు. ఫైనల్ ట్రూత్, క్లైమాక్స్. మనీ ఈవిల్ కాదు, కానీ మనీని గాడ్లా వర్షిప్ చేయడం తప్పు. నేను మనీని రాంగ్ అనట్లేదు, కానీ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో, ఈ మెటీరియలిస్టిక్ థింగ్ కోసం మీ ఫ్యామిలీని, పీస్ని, హెల్త్ని, బాండింగ్స్ని లూజ్ అవ్వకండి. బికాజ్ లైఫ్ ఈజ్ గుడ్ when it is lived for oneself, but it is great when it is lived for others.